మేము అరుణాచలం వెళ్ళాం కదండీ! అప్పుడు రూమ్‌కి ఎంత ఖర్చయింది, ఎక్కడ తీసుకున్నారు, ఏంటి అనేదానికి మీ అందరికీ చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నాను నేను. మేమొచ్చేసి శివసన్నిధి ఆశ్రమాన్ని తీసుకున్నామండి. ఇంతకుముందు కూడా మేము ఇదే ఆశ్రమంలో ఉండి వెళ్ళామనమాట. అరుణాచలంలో స్వామి దర్శనానికి. సో, మాకు అలవాటైపోయింది. 1 మంత్ ముందు మేము బుక్ చేసుకున్నాం. అప్పటికప్పుడు వెళ్ళి ఇమ్మన్నా కూడా ఇస్తారనమాట రూమ్స్ ఖాళీ ఉంటేని. అప్పుడే ఇంకేంటంటే రూమ్ వచ్చేసి 1300 తీసుకున్నారండి. 24 గంటలకి 1300. ఇద్దరు ఉన్నాం కాబట్టి 650 అంట. ఇంకా జనాలు ఉంటే కనుక ఇంకా తగ్గుతుందంటండి. సో, ఎక్స్ట్రా వస్తే పడుకోవడానికి చేపలు, దిండ్లు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఇక్కడి నుంచి మనం కిందకి వెళ్ళగానే ఆటో స్టాండ్ ఉంటుందన్నమాట. అక్కడ తీసుకుని ఆటో బేరమాడుకుని మనం వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా దగ్గరగా ఉంటుంది. చాలా కంఫర్టబుల్గా కూడా ఉందన్నమాట ఈ ఆశ్రమం. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం బయట ఎక్కడ రూమ్ తీసుకున్నా వాళ్ళకి రూమ్ రెంట్ కట్టేసి ఫుడ్ మనం బయట కొనుక్కొని తినాల్సిందే. కానీ ఇక్కడ అలా కాదనమాట. వీళ్ళు మనకి టిఫిను, లంచ్, డిన్నరు అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఆంధ్రాలో ఫుడ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. పక్క స్టేట్కి వెళ్ళినట్టు ఏమి అనిపించదు అనమాట. మినీ ఆంధ్ర అలాగే అనిపిస్తుంది. సో, ఇవే చేపలు అవి ఇస్తున్నారనమాట. ఎక్స్ట్రా వస్తే ఎవరైనా పడుకోవడానికి. అలాగే రూమ్ రెంట్ కూడా కొంచెం తగ్గుతుందంటే ఎక్కువ మంది వస్తేని. సో, మేము నాన్ ఏసీ తీసుకున్నామండి. ఏసీ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇదైతే రూమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషను. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళగానే అక్కడ భోజనశాల అన్నీ ఉంటాయి. అవి కూడా చూపిస్తాను మీకు. సో, మేమైతే స్వామి దర్శనానికి వెళ్ళి వచ్చేసాం అనమాట ఇక్కడికి. సో, దర్శనం అయితే అవ్వలేదని చాలా బాధపడ్డానండి నేను. చాలా అంటే మనసులో చాలా చాలా అనిపించేసింది అనమాట. ఏంటి గుడి వరకు పిలిచి గుడిలోకి రానివ్వలేదు ఏంటి స్వామి, మేమేం తప్పు చేసామని అని చెప్పేసి. నాకు ఇలాంటి సెంటిమెంట్స్ మరీ ఎక్కువ ఉంటాయన్నమాట. ఇప్పటివరకు నాకు ఎప్పుడు ఇలా జరగలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం అలా జరగడం. సో, అది నాకు మనసులో బాగా పాతికిపోయింది. షిరిడీని అరుణాచల్ నుంచి వచ్చేసిన 2 డేస్కి నాకు కల వచ్చిందనమాట. నేను స్వామివారి పక్కనే ఉన్నానంట. ఆయన ఆయన నా చేతికి అంత దగ్గరలో ఉన్నారంట. అక్కడే కూర్చుని ఉంటే ఆయనకి అభిషేకాలు అన్నీ చేస్తున్నారు. అప్పుడు నేను స్వామితో అన్నానంట, ఎందుకు నన్ను ఇలా చేసావు, మళ్ళీ నేను అరుణాచలం రమ్మంటావా వద్దంటావా, నన్ను అక్కడి వరకు రావచ్చి అక్కడ వరకు పిలిచి నన్ను ఎందుకు లోపలికి పిలవలేదు నువ్వు అని చెప్పేసి ఆయనతో గొడవ పడుతున్నానంట. తర్వాత సరేలే ఎక్కడికైనా వచ్చావు కదా, నాతో ఉన్నావు కదా, నా పక్కనే ఉన్నావు కదా అని చెప్పేసి అనుకుంటున్నానంట నేను కల్లోని. సో, ఇలాంటి కళ అయితే వచ్చిందనమాట. దెబ్బతో నాకు లేవగానే కళ్ళు తెరవగానే తెల్లారిపోయి కనబడింది. ఏంటి స్వామి ఇలా వచ్చేసరికి కల్లోకి అనిపించింది అనమాట నాకు. సో, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఆ కళ వచ్చినందుకు. జస్ట్ లైక్ నేను అమ్మతో దెబ్బలాడినట్టే ఆయనతో కూడా దెబ్బలాడేశాను అనమాట. ఎందుకు నన్ను లోపలికి రానివ్వలేదు, నన్ను బయట ఎందుకు ఉంచేసి అక్కడి నుంచి పంపించేసావని. సో, నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ కళ వచ్చి. అయిన తర్వాత నాకు ఎలా అనిపించిందంటే అమ్మ మీద కోపించి అమ్మ మీద దెబ్బలాడతారు కదా పిల్లలు, అలా దెబ్బలాడేశానమాట. సో, ఏమీ అనుకోరండి, నా స్వామే కదా, ఏమి అనుకోరు. తర్వాత అలా జరిగిన తర్వాత సరే మళ్ళీ వెళ్దాము ఇంకెప్పుడైనా అని ప్లాన్ చేసుకుందాం అని అనుకున్నాం అనమాట. ఈయన కూడా అన్నారు, బాధపడకలే, ఏదో అలా అయిపోయింది, మనం ఏదో పొరపాటు చేసామని అనుకుంటా అని అన్నారు. ఆ తర్వాత రోజే నాకు ఈ కళ వచ్చిందనమాట. అందుకే దెబ్బలాడేసాను స్వామితోటి. సో, మళ్ళీ వెళ్దామని అనుకుంటున్నాం అనమాట. ఇక్కడైతే దర్శనం అవ్వలేదు. చూసారు కదా, క్యూ లైన్ ఎక్కడ ఎండింగ్ ఉందో ఎక్కడ ఉందో నాకు అస్సలు తెలియలేదనమాట. పైగా అరుణాచలం చుట్టూతలా కూడా అంత నీట్గా ఏమి అనిపించలేదండి. ఏంటో నాకు చెప్పాలంటే బాధగానే అనిపించింది, కానీ అందుకే వీడియో ఎక్కడ తీయలేదు నేను బయట. సో, మీకు ఏ దర్శనం అవ్వట్లేదు, వీడు గొడవ పెడుతున్నాడని షాపింగ్కి బయలుదేరాం అనమాట. షాపింగ్ చూసుకుని రూమ్కి వచ్చేసాం అనమాట. సో, దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఫుల్ లెంత్ అయితే తీయలేదండి నేను. అక్కడక్కడ ఇలా తీసిన వీడియోస్ మీతో షేర్ చేస్తాను. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను చూడండి. దీనికి సంబంధించిన మంచి ఇన్ఫర్మేషను చక్కగా నా ఎక్స్పీరియన్స్ అయిన విషయాలన్నీ అందులో ఉంటాయన్నమాట. సో, ఇక్కడైతే చాలామంది నేను మెచ్చుకోవడం విషయం ఏంటంటేనండి, చాలామంది యూత్ వస్తున్నారండి. చాలామంది యూత్ నాకు ఎంత బాగా అనిపించింది తెలుసా. ఇప్పుడే పడాలండి పునాది అనేది వాళ్ళకి. దేవుడి మీద నమ్మకం, గౌరవం, ప్రేమ అన్నీ ఈ వయసులోనే పడాలి. చాలామంది యూత్ అనమాట బ్యాగులు తగిలించుకుని తెల్లవారుజామునే గురి ప్రదక్షిణ చేస్తూ ఉంటే మనసుకి ఎంత హాయిగా అనిపించిందో. పిల్లలు దారి తప్పిపోవట్లేదు, దారిలోనే ఉన్నారు అని.